కొద్దిగా ఇస్తే మళ్ళీ డెవలప్ చేయొచ్చు కదా. మళ్ళీ వీళ్ళైతే వైఎస్ఆర్సీపీ అయితే చేయలేరు. ఇంకా అందుకే వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని. అంటే వైసీపీ ప్రభుత్వంలో గుండా రాజ్యం, రౌడీ రాజ్యం ఉంది. అవినీతి ప్రభుత్వం ఉంది. మరి జనసేన అధికారంలోకి వస్తే జనసేన కూడా అవినీతి ప్రభుత్వం కావచ్చుగా. పవన్ కళ్యాణ్ కూడా అవినీతి చేసే ఛాన్స్ లేదంటారా? వీళ్ళు అవినీతి పరిపాలన ఉందని మీరే చెప్తున్నారు. జనసేన అయితే అవినీతి పరిపాలన అంటే జనసేనని చాలామంది తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలామంది తిట్టారు. అప్పుడు కూడా అంటే వాళ్ళు ఎలాగ శాంతిగా మనం చేసుకోవాలన్న దాని మీద ఉన్నారు కాబట్టి ఇచ్చి చూడాలి భయ్య. ఏమైంది ఇప్పుడు ఉన్నారు, ప్రజెంట్ అయితే ఉన్నారు కదా, ఈ రౌడీజం అవన్నీ ఉన్నాయి అంటున్నారు కదా. తర్వాత మ్యాక్స్ ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు. వీళ్ళకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా భయ్య. అది సరే, జనసేనని అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయన హెడ్ని చాలామంది వైసీపీ నేతలు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, 3 పెళ్ళిళ్ళు అని ఒక ముద్ర అయితే వేసేశారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వీళ్ళు అదే చెప్తున్నాను భయ్య, అభివృద్ధి కాకుండా ఇలాంటివన్నీ పట్టుకుంటున్నారు. అప్పుడు అసలు ఈయన గురించి దేనికి భయ్య? వాళ్ళు వీళ్ళలో ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేయాలి. కానీ వీళ్ళు అలా ఉన్నారు, అలా ఉన్నారు. ఎవరు ఎలా ఉంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్లోకి వీళ్ళు వెళ్ళట్లేదు కదా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్స్. ఇవన్నీ పర్సనల్స్లోకి వెళ్ళడం దానికి వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? మనకి డెవలప్ చేసి డెవలప్మెంట్ చూపించాలి. డెవలప్మెంట్ చూపించకుండా ఈయన అలా ఉంది, వాళ్ళది ఎలా ఉందని చెప్పి దేనికి చేసుకోవడం చెప్పండి. ఆంధ్రాలో ఐటీ పరంగా అమర్నాథ్ గారు ఎలాంటి అభివృద్ధి చేశారనుకోవచ్చు? గుడ్డి ఇంకా పొదగలేదు అంటారు. మరి అభివృద్ధి పరంగా ఏమీ లేదు. ఏమైనా తెచ్చడానికి ట్రై చేశారు? ఐటీ కంపెనీలు కాదు, అప్రాల కంపెనీలు అన్నీ చెప్తున్నారు. ఆయన ఐటీ కంపెనీల గురించి అడుగుతుంటే అది అలా ఉన్నది పరిస్థితి అక్కడ ఐటీ మినిస్టర్. ఆయనకి రీసెంట్గా టికెట్ కూడా ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ అని టాక్ వినిపిస్తుంది. ఎందుకు ఇవ్వలేదు అనుకోవచ్చు? చేసే వాళ్ళకి ఇస్తారు, చేయని వాళ్ళకి దేనికి ఇస్తారు? అంటే ఆయన జనసేనని విమర్శించడానికి ఆయన టైం అయిపోయింది. అదే భయ్య, ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే మన తెలంగాణ చూసుకుంటే లాస్ట్ ఆయన కేటీఆర్ గారు దేవుడు. ఆయన నాకు తెలిసి ఇక్కడ టీఎస్కి ఏపీలో కనుక అంటే అలాంటి వ్యక్తి ఉండుంటే ఈ పార్టీకి ఏపీ కూడా ఎక్కడ ఉండేది. ఈయన అడుగుతుంటే ఇంకా చెప్పాల్సిన పని లేదులే ఈయన గురించి. అలా రోజా గారిని, కొడాలి నాని గారి గురించి ఎలా చెప్తారు? వాళ్ళు చెప్తున్నాను కదా భయ్య, అందరూ ఒక మాట మీద ఉంటే ఇంకా టీడీపీని జనసేనని తిట్టడం తప్పించి ఏమీ లేదు. సరే, టీడీపీ జనసేన కలిపి పొత్తులో ఎన్ని సీట్లు రావు? ఎన్ని వచ్చినా వీళ్ళకే రావాలి భయ్య.